బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మా వారైతే శబరిమల వెళ్ళారు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే ప్రసాదం చూపిస్తాను. ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంటది ప్రసాదం. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కింద ఒకసారి అంతే, అంత మించి ఎవరైనా తీసుకొస్తారు కదా ప్రసాదం. అప్పటి టైంలోనే కానీ మనం ఎప్పుడు వెళ్ళింది లేదు. మా ఇంట్లో మాలు ఎప్పుడు వేయలేదు, ఎవరు వెళ్ళింది లేదు, తెచ్చింది లేదు. ఇప్పుడైతే మా వారు వెళ్ళారు. మా వారు మాల వేసుకున్నారంట పెళ్లి కాకముందు, కానీ పెళ్లి అయిన తర్వాత అయితే ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు వెళ్ళాలని చెప్పి ఆయనకి ఇష్టం అన్నమాట, అయ్యప్ప స్వామి అంటే. వెళ్ళారు, తీసుకొచ్చారు ప్రసాదం. టేస్ట్ చేస్తాము. అరే తమ్ముడు అక్కడ ఉన్నది చూపించమ్మా, అది ఎలా ఉంటుంది అంటే. నాకు దగ్గరలో ఉంటారు కదా, అందరికి తెలుసు అనుకో, నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు. ఎప్పుడో చూసాను అనమాట. చాలా అయితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేశాను. ఆకంటే అక్షయ్కి ఇదిగోండి, ఈ బాక్స్ అంతా అవే అన్నమాట ప్రసాదాలు. అంటే మావి కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కావాలన్నారని చెప్పేసి వాళ్ళ కోసం కొన్ని తీసుకొచ్చారు. మాకైతే 6 తీసుకొచ్చారు. ఒకటి మాకు, ఇంకా మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సెండ్ చేస్తారనమాట కొరియర్లో, అందుకని చెప్పేసి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇవి కుందులు తీసుకొచ్చారు. మా ఇంట్లో చిన్న కుందులు ఉన్నాయి అన్నమాట. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకొచ్చారు. నేనైతే ఇప్పుడు కాదు కానీ మా ఇల్లు కట్టుకున్నాక నాకు అదొక డ్రీమ్ ఉంది, వెండి తీసుకుందామనే ఉద్దేశం ఉంది. ఇప్పుడైతే ఇది మాది కాదు మమ్మీ, మనం రెంట్ కొంటున్నాం మమ్మీ, మన సొంత ఇల్లు కాదు ఇది. మన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు పూజ చేసుకోవడానికి అయితే ఇవి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఏంటమ్మా, టీ పొడా? టీ పొడి కాదు, పళ్ళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం. ఇది ఎక్కడ? పళని అంట, నాకు తెలియదు. తీసుకొచ్చారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమి, ఏంటి ఈ డ్రై ఫ్రూట్స్. నగలు నాకు ఇదిగోండి, నాకు కాదు, ఇది నాకు తీసుకొచ్చారు. ఇది మా అక్షయ కట, మా అక్షయ కోసం చైన్ తెచ్చారు. ఇది నా కోసం తెస్తే నాది నాది అంటుంది. నేనైతే పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో. హారం అనమాట. మా వారు గోల్డ్ తో చేయించకపోయినా ముత్యాలతో చేయించారు. ఇస్తానమ్మా, ఒకసారి పెట్టుకొని. మమ్మీ ఇది ఒకసారి పెట్టమా, ఇది రావట్లేదు. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మహారాణి లాగా ఉన్నా కదా నేను. నెక్స్ట్ ఇదిగోండి, మా అక్షయ కోసం బ్యాంగిల్స్ అన్నమాట, నా కోసం. అసలు మా వారు తయారు ఎట్లాగో తీసుకొచ్చారు. టేస్ట్ తెలియదు అంటే, నాకేం టేస్ట్ తెలియదు, నేను తీసుకురాను అంటారు. అలాంటిది చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. నాకు అయితే బాగా నచ్చాయి బ్యాంగిల్స్, తీసుకొచ్చారు. నెక్స్ట్ అక్షయ్ కూడా చూపిస్తాను మరి. తనకైతే బ్యాంగిల్స్ పెద్ద తీసుకోవట్లేదు, ఎందుకంటే అన్ని తీసుకుని అన్ని చిన్నగా అయిపోయినాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ వేయరు కదా, ఎప్పుడైనా ఫెస్టివల్ ఇలా ఉన్నప్పుడే కాబట్టి. ఇక తనకి ఎక్కువ వేయం కాబట్టి నేను తీసుకోవట్లేదు. 1-2 జతలు తీసుకొని వచ్చితే ఎప్పుడన్నా ఫెస్టివల్ అన్నప్పుడు అయ్యే వేస్తూ ఉంటాను అనమాట. మా వారు చూడండి, మా ఎక్కడ తీసుకున్నావు? తిరుపతిలో తీసుకున్నారు, తిరుమలలో తీసుకున్నారు అన్నమాట. వచ్చేటప్పుడు అన్ని టెంపుల్స్ తిరుగుకుంటూ వచ్చారు. ఇది నెక్స్ట్ ఇంకో జత కూడా తీసుకున్నారు బ్యాంగిల్స్. ఎవరికి? నాకేనా? ఓ మా వారు ఈసారి నాకు బ్యాంగిల్స్ ఎందుకో 2 జతలు తీసుకొచ్చారు. అదిగోండి, ఇదిగోండి, ఇది ఎక్కడో ఉండదండి, ఇంట్లోనే ఉంటారు పోటీ. నాకేం తీసుకున్నా మమ్మీకి తీసుకుని నాకు తీసుకోవాలి. అది అట్లా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే, నాకు నచ్చాయి. నెక్స్ట్ ఇదేంటి మా టీ పొడా? టీ పొడి అంట. వచ్చేటప్పుడు అటు సైడ్ తక్కువ రేట్లు ఉంటాయనో, కేరళ కదా వెళ్ళింది, టీ పొడి తీసుకొచ్చారు. చూపిస్తా, అది కూడా విడిగా అనమాట, విడిగా ఇట్లా కట్టించారు. దీన్ని ఒక డబ్బాలో వేసేసుకుందాం. వీళ్ళు యాపిల్స్ ఇవన్నీ తీసుకొచ్చినవి కూడా ఇందులోనే ఉన్నాయి, యాపిల్స్ ఇందులోనే ఉన్నాయి, ఇవి అవసరం లేదు. ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్.
ఇవి కేరళ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు అనమాట డ్రై ఫ్రూట్స్. ఇవ్వండి ఇవన్నీ ఇదే మసాలా సామాన్లు, జీలకర్ర ఇవన్నీ. మొన్నే మా డీమార్ట్లో తెచ్చింది. ఇవి లేవులేండి, ఇవి తీసుకొచ్చాం మొన్నే. సర్లేండి ఎప్పటికైనా ఉంటాయా, ఏం పాడయ్యే కావు అది. ఇవి ఇదేంటి ఏమైంది టీ పొడి ఇన్ని తీసుకొచ్చావు? ఎక్కడ ఆగితే అక్కడ ఏది కనిపిస్తే అది తెచ్చినట్టు ఉన్నారు. టీ పొడి మళ్ళీ తీసుకొచ్చారు. ఇక ఇంతే తెచ్చావు కదా. ఇవేనమాట మా కోసం తీసుకొచ్చిన హారాలు అన్నీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. వీడియో అయితే తీసాము, అంటే మొత్తం అదే అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే అది ఫిల్టర్ లో ఉంది. మా తమ్ముడు వీడియో చేసింది అనమాట. వీడియోగ్రాఫర్ మా తమ్ముడిని ఎక్కడికైనా తీసుకెళ్లారు అనుకోండి వీడియో తీయడానికి, ఎన్ని టేక్లు వస్తాయి అనమాట. ఫిల్టర్ లో ఉంది, అందులో నుంచి తీసి మళ్ళీ మీకు క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఒక నిమిషం జస్ట్ బ్యాంగిల్స్ ఇవన్నీ దగ్గర చూపిస్తాము. అరోమాకు తిందులే ఇలా ఉన్నాయి. ఇవి నా బ్యాంగిల్స్, ఇవి అక్షయ బ్యాంగిల్స్, ఇవి ఇంకోటి అనమాట. ఇవి కుందులు తెలిసిందే కదా, ఇవి అందరికి ఇంకా పెద్దవి ఉంటాయి, మాకు సరిపోతాయి. ఇది ప్రసాదం, ఇది అయితే ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేస్తాం. ఇదైతే ఓపెన్ చేయాలి కదా. ఇవి మసాలా, ఇవి తెలిసిందే కదా. కాకపోతే ఇందాక క్లియర్ గా లేదని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇవి టీ పొడి, ఇవి డేట్స్. బ్యాంగిల్స్ చూడండి లూజ్ అయ్యాయి. లూజే ఉండాలి, ఎందుకంటే ఇంత ముందు తీసుకొచ్చినవి అన్ని చిన్నగా అయిపోయినాయి, పట్టట్లేదు. ఇక ఆమెకు తమ్ముడు చెల్లి పడితే ఒకవేళ తమ్ముడు పుట్టినా వేసేస్తాను నేనైతే కదమ్మా. ఎవరు పుట్టినా వేద్దాం కదా. ఈ హారాన్ని మర్చిపోయాను, ఇంట్లో ఇలా ఉందనమాట హారం. దగ్గరికి రాను. మా తమ్ముడు మా నాన్నే. ఏంటి నువ్వు పెద్ద చెప్తున్నావు? ఇదిగోండి, తిరుమల కూడా వెళ్ళారని చెప్పాను కదా ఫ్రెండ్స్. అక్కడ కూడా ప్రసాదాలు తీసుకొచ్చారు. కాకపోతే ఇవన్నీ కొంచెం పొడి పొడి అయిపోయాయి అన్నమాట, కొంచెం ఇలా ఉన్నాయి. ఇవి కూడా ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి.